నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడలో గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి దివ్య కళ్యాణం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయ అర్చకులు తనుగుల మణికంఠ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. కళ్యాణ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. గణపతి మీద ఓం గణేశాయ నమః అనుకుంటూ ప్రోక్షణ చేస్తూ ఉన్నయ్యా. ఓం భద్రం గణేవ సుమయామ దేవో గణపతి సుందర గణపతి ఆత్మశరీరం చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం శివాయ ఓం నమ శివాయ గట్టిమేళం. ఓం గాంధారీ గజగామిని గజరి కుర్వంతవ మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీగంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ధ్యాన సావధాన. కథ్యోతం కరకండనం కరకరం కండేంద్రమౌలేశ్వర కండం కండ కనక కేంద్ర మణికే మెల్లో మీరేం పంచమాంగళ్యాలు అంటున్నారు అనుకోవచ్చు. భర్త కట్టేది ఒక మంగళ సూత్రమే, కానీ వివాహమైనటువంటి ప్రతి స్త్రీ కూడా ప్రతినిత్యము కూడా మంగళసూత్రంతో ఎవరైతే ఉన్నారో వారు నుదుటన పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి, తల్లో పూలుంచుకోవాలి, చేతికి గాజులు వేసుకోవాలి, కాలుకు మెట్టలు వేసుకోవాలి. ఇవి వివాహమైనటువంటి ప్రతి స్త్రీ కూడా ధరించవలసినటువంటిది. ఎందుకండి పాపిట్లో బొట్టు అంటే, వివాహం అయిన తర్వాత భర్త చేత ఇదే విధంగా మంగళసూత్రానికి కుంకుమ పూజ చేయిస్తారు. చేసినటువంటి ఆ కుంకుమని భర్త చేత మెడలో మంగళసూత్ర ధారణ జరిగిన తర్వాత నడిం వేలతోటి పాపిట్లో బొట్టు వేస్తారనమాట. అంటే ఆ రోజు నుంచి స్నానం చేసిన తర్వాత నుదుటి మీద బొట్టు పెట్టుకోవాలి, పాపిట్లో కూడా పెట్టుకోవాలి, మరి తల్లో పూలు ఉంచుకోవాలి, చేతికి రూపరక్షణ హేతున
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల సమావేశంకు హాజరైన ఖమ్మం పార్లమెంట్ నుండి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలి, నీటి బుడగ లాంటివి. రైతు పండించే వరి పంటకు నీరు అందించలేక వరి పంటలు పూర్తిగా ఎండబెట్టి రైతులను నిండా ముంచిన దగుల్బాజీ ప్రభుత్వం అన్నారు. వినిపిస్తా ఇంత సదాల మీరు ఇది కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షలతో పాటు ఎన్ని చేస్తానన్నాడు. అది సోనియా గాంధీ సాక్షిగా, కొన్నిటికి ప్రియాంక గాంధీ సాక్షిగా, కొన్నిటికి రాహుల్ గాంధీ సాక్షిగా డిక్లరేషన్స్ ఇచ్చారు. అక్కడ పెద్ద తేడా పడిపోయింది. ఇప్పుడు ప్రజలు గమనించారు ఇదంతా 4 నెలలు ఏం జరిగింది. ఎక్కడో కాదు, ఇక్కడే మన దగ్గరే వరి పంట ఇంకొక తడిచ్చినట్టయితే, ఒక 2 తళ్ళిస్తే పుట్టకొచ్చినటువంటి వరి పెద్ద ఎత్తున నష్టం జరిగిపోయింది. మన దగ్గర జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దగ్గర 15 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. మన నాయకుడు ఉండగా 1 ఎకరం ఎక్కడ కూడా దెబ్బతినలే. నీళ్ల గురించి కానీ కరెంటు గురించి కానీ ఎక్కడ దెబ్బతినలే. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత 15 లక్షల ఎకరాల దగ్గర పంట నష్టం జరిగింది. ఇక్కడ కూడా మీ నేలకొండపల్లి ఏరియాలో మేము కూడా తిరిగినాం, చూసినాం. ఇంతకుముందు రైతులతో మాట్లాడింది మన మధు గారు చెప్పాడు. ఇవన్నీ కూడా వాస్తవాలు. రైతులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. బడుగు బలహీన వర్గాలను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో జరిగిన జనజాతర బహిరంగ సభకు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మరియు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వివిధ హోదాలో ఉన్న నాయకులు మరియు పార్టీలో వివిధ హోదాలో ఉన్నవారు, కార్యకర్తలు అశేష జనవాహినిలో పాల్గొనడం జరిగింది. నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు. బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి నలుమూల నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, వేదికను అలంకరించిన మన ముఖ్యమంత్రి డాక్టర్ రేవంత్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, శాసనసభ్యులు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం తెలుసు. మీ అందరికీ తెలుసు, ఈ వేదిక ఇదే గడ్డ మీద, ఇదే వేదిక మీద ఆనాడు 3 నెలల క్రితం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎలా అయితే స్పీచ్ ఇచ్చి నన్ను గెలిపించారో, ఈ రోజు కూడా ఇక్కడ వచ్చిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మల్లు రవి గారి కోసం వచ్చారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీ అందరికీ తెలుసు. ఆనాడు ఎలా అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పిన 6 గ్యారంటీలతో ముందుకు వచ్చామో,
కొంచెం ఇబ్బంది పడ్డాం. మన మహబూబ్నగర్ జిల్లాలో మన ఎమ్మెల్సీ కోడ్ ఎంపీ కోడ్ రావడం వల్ల కొన్ని పథకాలు ఆలస్యమైంది. కానీ మే 13 తర్వాత ప్రతి ఒక్క అన్ని పథకాలు 6 పథకాలు అమలు చేసుకుందామని మీ ద్వారా ఇక్కడ చెప్తున్నా, ఈ సభ ద్వారా. తప్పకుండా ఇల్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ తప్పకుండా చేసుకుందాం అన్నాడు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పిండు, త్వరలో రైతుల రుణమాఫీ కూడా చేస్తా అని చెప్పిండు, హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఎంపీలో అధిక మెజారిటీతో ఇక్కడ గెలిపియండి మల్లురవి గారిని. అన్ని పథకాలు అమలు చేసుకుందామని మీ అందరికీ ఈ సభ ద్వారా తెలుపుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు స్టేజ్ మీదకి, కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి మన ముఖ్యమంత్రి గారికి మనము ఏం చేద్దాం గట్టిగా తప్పకుండా గెలిపించి బహుమతిగా మన ముఖ్యమంత్రి గారికి ఇద్దామని మల్లురవి గారికి గెలిపించి అత్యధిక మెజార్టీతోటి మల్లురవి గారికి బహుమతిగా ఇద్దామని మీ అందరికీ సభదర తెలుతూ, మరి చాలా మంది వేదిక పైన ఉన్నారు మాట్లాడేవాళ్ళు. కాబట్టి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అక్కడ నుంచి వినిపించట్లేదు, ఇక్కడ నుంచి జై కాంగ్రెస్. యువకుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే బాధ్యత నాది. ఇదే కాదు, రాబోయే పంట వరి, గతంలో ఒట్లు కొనను ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు కేసీఆర్. ఆయన మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వేసుకుంటే బజార్లో పెట్టి బట్టలు ఇప్పదీసిన నువ్వెట్లు వేసుకున్నావని. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వడ్లకు రాబోయే పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి రైతు చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ 2 సవాళ్లను స్వీకరించండి అని చెప్పి హరీష్ రావుకు సూటిగా సవాలు విసురుతున్నా. మిత్రులారా, ఈడొచ్చిన వాళ్ళందరూ గ్రామాలకు వెళ్ళండి, ప్రతి ఇంటికి పోండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేయండి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రజలకు చెప్పండి. 5 గ్యారెంటీలను అమలు చేయడమే కాదు, 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. పాలమూరుని చక్కదించుకుందాం, పసిడి పంటలతోని, పరిశ్రమలతోని పాలమూరును అభివృద్ధి చేసుకుందాం. రాజకీయ పార్టీ కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నా, మీ నాయకుల మాటలు నమ్మకండి. మన జిల్లాకు అవకాశం వచ్చింది, ఇది పోతే మళ్ళీ రాదు. మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. వాడి మాటలు వీడి మాటలు ఇంటే మంది మాటలు విని మారుమాను పోతానంట, మళ్ళీ వచ్చే వరకు ఇల్లాగమైందని ఇవాళ ఎవరి మాటలు వినకండి. మన్ను పోసి అంబలి కాసుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళ మాటలు నమ్మినామంటే. అందుకే మిత్రులారా, ఇదే వేదిక మీద నుంచి శాసనసభ ఎన్నికలల్లో డాక్టర్ రాజేష్ రెడ్డిని గెలిపించమన్న బ్రహ్మాండమైన మెజార్టీతోని రాజేష్ని గెలిపించారు. ఈ సభ సెంటిమెంటల్ సభ. తప్పకుండా నాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉంది. డాక్టర్ మల్లురవి గారిని 1,00,000 మెజార్టీతోటి నాగర్ కర్నూలు ఎంపీగా గెలిపించండి. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను డాక్టర్ మల్లురవి గారు తీసుకుంటున్నామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు 1,00,000 మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ నిలబడండి. సిద్ధమేనా? అక్కడ చీకట్లు ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి. జగిత్యాల జిల్లా బుగ్గార మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం. బుగ్గార పట్టణ కేంద్రంలో మల్యాల భీమన్న నర్మదగాల కుమార్తె సింధుజ వివాహానికి 10,000 ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల సుభాష్. ఫోటో తీసి ఇలా ఫ్లాష్ లైట్. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి నేటితో ముగియనుండగా దీక్షా స్వాములు రాత్రి నుండి జనసంద్రంగా కొండపైకి చేరుకుని దేవునికి మొక్కులు చెల్లించి ముడుపులు సమర్పించి మాల విరమణ చేసి పుణ్యస్నానాలు ఆచరించి తీర్థప్రసాదాలు తీసుకుని తిరిగి ప్రయాణమయ్యారు. జై శ్రీరామ్.
సంబంధితులు అన్ని భవిష్యత్తు వద్దనే యువకులు సాములు గమనించగలరు. గుడి లోపల స్వాములందరూ అస్మాకం ఈ యొక్క గోత్రాన్ని పేరును స్వామివారికి విన్నపించండి. తండ్రి, నా గోత్రం ఇది, నా పేరు ఇదండి. నానా గోత్రం భవస్య నానా నామధేయస్య. చిరు వ్యాపారులకు రోడ్డు వెడల్పు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కుప్పల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు బుధవారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి గోదావరి ఖనిలో లక్ష్మీనగర్, శివాజీనగర్, అశోక్ నగర్ రోడ్డు వెడల్పు బాధితులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా కుప్పల ఈశ్వర్ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు రాతపూర్వకంగా భరోసా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం చట్టవిరుద్ధం. అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తే ఊరుకునేది లేదని, ఇలా అభివృద్ధి పేరుతో దౌర్జన్యాలు చేసి కూల్చివేసే ప్రజా వ్యతిరేకత తప్పదని అన్నారు. కమిషనర్
హైకోర్టు స్టే ఉంది. ఇప్పుడు వీళ్ళు కూర్చిన తర్వాత మళ్ళీ స్టే చేస్తున్నారు. దానికి ముందేమో సింగరేట్కి డైరెక్షన్ చేసేది కంప్లీట్గా అశోక్ అయినకు పూర్తిగా అన్ని సర్వహాలు ఉన్నాయి. కోఆపరేట్ చేసి వాళ్ళకు కొత్త కట్టుకోవడానికి మరి ఆ నీటిని ఎక్స్టెన్షన్ చేయడానికి పూర్తిగా ఇది చేయాలని చెప్పేసి ఆర్డర్ చేశారు. ఇది వీళ్ళు కూర్చిన తర్వాత మళ్ళీ స్టేటస్గా లోని లక్ష్మీనగర్ అదేవిధంగా హనుమాన్ నగర్, శివాజీ నగర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇక్కడ నివసించేటువంటి వారితో కలవడానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నటువంటి విషయాలు చూసినట్టయితే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. డెవలప్మెంట్ పేరిట ఇక్కడ పెద్ద మొత్తంలో కబ్జాకు పాల్పడేటువంటి ఒక ప్లానింగ్ నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. డెవలప్మెంట్కి ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు, వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పట్లేదు. నాకు తెలిసినంత వరకు నేను కూడా ఇక్కడనే పుట్టి పెరిగిన వ్యక్తిని. మేము పుట్టక ముందు నుంచి ఉన్న ఈ క్వార్టర్స్, మేము పుట్టక ముందు నుంచి ఈ శివాజీనగర్ క్వార్టర్స్ కావచ్చు, గాంధీనగర్ క్వార్టర్స్ కావచ్చు, హనుమాన్ నగర్ క్వార్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. అందులో ఇప్పటికీ సర్వీస్లో ఉన్నటువంటి 7-8 సంవత్సరాల సర్వీస్ కలిగినటువంటి కార్మిక సోదరులు ఇప్పటికి కూడా అందులోనే వాళ్ళు కంపెనీ అలాట్ చేసిన క్వార్టర్స్లలో ఉంటున్నారు. అదేవిధంగా ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి క్వార్టర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో పక్కకు చిన్న చిన్న మలిగలు కానీ షాప్స్ కానీ కట్టడం వల్ల ఈ మార్కెట్ ఏరియాలో వాళ్ళకు మరి షాపింగ్ కోసం కావచ్చు, లేదంటే వాళ్ళకు ఒక రకమైన ఆర్థిక వనరు కావచ్చు, అది ఉంది. ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా అకస్మాత్తుగా వచ్చి దాదాపు ఒక 200 కుటుంబాలు దీంట్లో ఈ బుక్క వాళ్ళు ఉన్నారు. తర్వాత అశోక్ టాకీస్ ఏరియాలో ఉన్నటువంటి షాపింగ్స్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ రోడ్ వైడనింగే చేయదలుచుకుంటే ఆ రోడ్ వైడనింగ్కి ఎంత కావాలి, ఎన్ని ఫీట్ల అవసరం ఉన్నది, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రోడ్ ఎంత ఉన్నది, తర్వాత ఎంత తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి సిస్టంలో ఎవరైనా అధికారులు, అది సింగరేణికి సంబంధించి కావచ్చు, లేదంటే మున్సిపల్ అధికారులు కావచ్చు, వచ్చి సంప్రదించి తర్వాత ఎంతైతే అవసరం ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులతోటి మాట్లాడి చేస్తే వాళ్ళు కూడా సుముఖంగానే ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రోడ్డు వైడనింగ్ పేరిట పెద్ద మొత్తంలో కబ్జాలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతాం. ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాలని, అందులో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా అడ్జస్ట్ కావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడుతుంది. నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు, వాళ్లకు ఇదే జీవనాధారం. మరి వీళ్ళందరినీ సంప్రదించి నిజంగానే మీరు షాపింగ్ కట్టదలిస్తే వాళ్ళకే ఇస్తారా, ఇస్తే వాళ్ళకి ఏమైనా అగ్రిమెంట్ ఇస్తారా, లేదంటే ఆ స్థలం వాళ్ళకే కేటాయిస్తే వాళ్ళనే కట్టుకోవడానికి అవకాశం ఇస్తారా? ఇవన్నీ ఏమి లేకుండా ఒక్క క్వార్టర్ పక్కకున్నటువంటి షెడ్ తీస్తే మేము ఇచ్చేస్తాం, స్వచ్ఛందంగానే ఇచ్చేస్తాం, రోడ్ వైడనింగ్ ఎవరు వద్దంటున్నారని వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు. కానీ 150 ఫీట్ల పొడవున ఒక 3 క్వార్టర్లనే ధ్వంసం చేసి ఈ ప్రాంతం అంతా 1, 2, 3 లేన్లలో అంటే మొత్తం లక్ష్మీనగర్ ఏరియానే విధ్వంసం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇది ఎవరు అంటే అధికారులు కాదు, సింగరేణికి సంబంధించిన అధికారులు కాదు, ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికారులు కాదు. మరి ఎవరు చేస్తున్నారు అని అంటే ఒక ప్రైవేట్ వ్యక్తులు. వాళ్ళకి ఏ రకమైన సంబంధం లేదు, ఒక ఆర్డర్ లేదు, ఒక జీవో లేదు, తర్వాత ఈ వర్క్కు సంబంధించినటువంటి వర్క్ ఆర్డర్ లేదు, డబ్బుల శాంక్షన్ లేదు. మరి రాత్రిపూట అర్ధరాత్రి పూట ఒక ప్రైవేట్ సైన్యం వచ్చి మరి విధ్వంసం చేస్తుంటే, ఇప్పుడు ఈ అశోక్ టాకీస్ ఏరియా ఉంది, ఆయన చెప్తున్నాడు మా లీజ్ కంటిన్యూ అయిపోయింది.
పోలీసు వాళ్ళని పెట్టుకొని ప్రైవేట్ సైన్యం వాళ్ళు ఎవరంటే మున్సిపాలిటీ వాళ్ళు కాదు, సింగరేణి వాళ్ళు కాదు. మరి వీళ్ళ కూలగొట్టే అటువంటి అధికారం ఎవరిచ్చిండ్రు? ఏ పద్ధతిలో కూలగొడతారు? ఒకవేళ కూలగొట్టే ముందు కూలగొట్టబడేటువంటి వాళ్ళ యొక్క జీవితం సంగతి ఏంది, వాళ్ళ బతుకుదెరువు ఏంది? ఎవరైనా ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదైనా ఒక పని చేసే ముందు, ఒక డెవలప్మెంట్ అయినా ఏదైనా చేసే ముందు ఇవన్నీ కూడా ఆలోచించాలి. లేదు వచ్చి రాత్రికి రాత్రే మొత్తం కూలగొట్టడం, మేము చెప్పినట్టు చేయాల్సిందే, మేము చెప్పినట్టు వినాల్సిందే అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులు దాదాపు 20-30 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు. ఇంకా 8-10 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. వీళ్ళను ఎక్కడికో 20 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద నుంచి శిథిలావస్థలో ఉన్నటువంటి క్వార్టర్స్, వాడకం లేనటువంటి క్వార్టర్స్ బొమ్మని చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి పోతారు, ఎట్లా పోతారు? దీనికి అర్థమైంది అసలు ఎవరు చెప్పింది అసలు ఈ ప్లానింగ్ అంతా? దీన్ని ఖచ్చితంగా నిజ నిర్ధారణ జరగాలి. వెంటనే మేము సింగరేణికి సంబంధించినటువంటి సిఎండితో కూడా మాట్లాడతాం, అదేవిధంగా పోలీస్ కమిషనర్తో మాట్లాడతాం, కలెక్టర్తో మాట్లాడతాం. ఈ విధ్వంసాన్ని ఆపకుంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబాటు తప్పదు. వాళ్ళు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అదేవిధంగా దౌర్జన్యంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదు. ఎందుకంటే ఏదైనా పారదర్శకంగా చేయాలి. వాళ్ళు మేము ఇవ్వడానికి ఎంత చేస్తారు? మీరు రోడ్డు 100 ఫీట్లు కావాలి, దానికి ఒక పద్ధతి నిబంధన ఎట్లా చేస్తారు? అధికారులు వచ్చి చేయాలి. మీరెవరు అసలు? ఒకవేళ ఎమ్మెల్యే చేయదలుచుకుంటే ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని సిగ్మా ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో రక్త పరీక్షలు, ECG, 2D, షుగర్, లివర్ ఫ్యాక్ట్తో పాటు జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించారు. నారాయణ ఇవాళ రేపు ఎక్కువ జరుగుతున్న ఇన్సిడెంట్స్ వల్ల హార్ట్ అటాక్స్ రావడం వల్ల ముందు జాగ్రత్తగా వాళ్ళకి కొన్ని రక్త పరీక్షలు, షుగర్స్, కొలెస్ట్రాల్ పరీక్షలు, ECG మరియు 2D పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో ఉన్న ఏమైనా మార్పులు వస్తే తగు జాగ్రత్తలు ప్లస్ మందులు సజెస్ట్ చేయడం జరుగుతుంది. నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈరోజు
ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు తమ్ముడు సతీష్కు, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన సిగ్మా హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్యులకు ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజుల్లో ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రధానంగా మారిన అంశం. ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో చాలా బిజీ లైఫ్కు అలవాటు పడిపోయారు. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ వృత్తి పట్ల శ్రద్ధ వహిస్తూనే ఆరోగ్య పరిరక్షణ పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వివరిస్తూ అందరూ ఆరోగ్యంగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమ నిర్వాహకులను మరోసారి అభినందిస్తున్నాను. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి. సాయిరామ్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక న్యాయం జరగాలన్నదే ధ్యేయంగా ధర్మ సమాజ్ పార్టీ స్థాపించబడిందని ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మండల రమేష్, జిల్లా అధ్యక్షులు కనకం గణేష్ వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మన పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం బొందలగడ్డగా మారి నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం పెరిగిపోయిందని అన్నారు. అందరి జై భీమ్. ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మన మంద రమేష్ మహారాజ్ గారిని రాష్ట్ర కమిటీ ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ కేంద్రంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా ఉపాధి లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు అగ్రమాన్యం ఉన్నటువంటి పేదలు, డెమోక్రటిక్ ఫార్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి పేదలు చాలామంది కూడా ఉపాధి లేకుండా రోడ్ల మీద లేబర్ పని చేసుకుంటూ ఉంటున్నారు. వారికి ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్నారు. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చూసుకుంటే గోదావరి మన దగ్గర నుండి కానీ తాగునీటి కానీ ఎలాంటి నీరు లేదు. ఈ నీటి సమస్యలను అరికట్టేందుకు చూడకుండా ఇటు ఆర్ఓ ప్లాంట్ ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా మనకు ఆరోగ్య సమస్యలు వచ్చి, దాంతోపాటు సింగరేణి ఓపెన్ కాస్ట్ ఆనాడు కేసీఆర్ గారు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి కేసీఆర్ గారిని ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఓపెన్ కాస్ట్ ఉంచాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఓపెన్ కాస్ట్లో ఎంకరేజ్ చేసుకుంటూ డస్ట్ పొల్యూషన్ మళ్ళీ వాటర్ పొల్యూషన్ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి భూజలాలను, భూగర్భ జలాలను నాశనం చేసుకుంటూ ఈరోజు ఓపెన్ కాస్ట్ ఎంకరేజ్ చేసుకుంటూ ఉపాధికి అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలను మిషనరీ సిస్టమ్ తెచ్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం ఏదైతే డిప్లొమా మైనింగ్ చేసిన వాళ్ళు విద్యార్థులు కానీ, ఐటీఐ చేసిన విద్యార్థులు కానీ వాళ్ళకి అన్యాయం చేస్తూ ఈరోజు ముఖ్యంగా
ఈ తెలంగాణ ప్రాంతంలో మెయిన్ మన పెద్దపల్లి పార్లమెంట్ ఏరియాలో ప్రైవేట్ సంస్థలు ఎంకరేజ్ చేసుకుంటూ ప్రైవేట్ సంస్థలు ఉన్నటువంటి ఇక్కడ నాయకులు కమిషన్ల కకృతిపడి ఇక్కడ ఉపాధి చేయకుండా యువకులను అన్యాయం చేస్తున్నారు. దాంతోపాటు మన ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ ప్రధాన పార్టీ ఉన్నటువంటి నాయకులు కూడా గత 15 సంవత్సరాల్లో వాళ్ళు పదవిలో ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ ఉన్నటువంటి ఆస్తులను కూడా సంపాదించుకున్నారని ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క బతుకులు కానీ మారలేదు. ఇక్కడ వంశీ చూసుకున్న పెద్ద గడ్డం వంశీ గారు ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు పెద్ద కంపెనీలు దేశవ్యాప్తంగా ఉన్నా కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక కంపెనీ కూడా యువకులకు ఉపాధి లేదు. ఇప్పుడు గెలిస్తే పెడతారట. ఎంతవరకు సిగ్గు అతనికే అర్థం కావాలి. దాంతోపాటు కొప్పులీశ్వర్ గారు 4-5 సార్లు ధర్మపురం గెలిచిండు. అక్కడ ఇంతవరకు అభివృద్ధి లేదు. గదే గుడిసెలో బతుకుతూ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు తప్ప ఈసారి పార్లమెంట్ గెలిచి ఏదో అభివృద్ధి చేస్తా అంటారు. దాంతోపాటు చూసుకుంటే బీజేపీ చూసుకుంటే అసలు ఆ అభ్యర్థి మొన్నటి వరకు ఒక పార్టీలో ఈరోజు ఈ పార్టీలో రేపు ఏ పార్టీలోకి వెళ్తారో తెలియదు. ఇలాంటి బీసీ ఎస్టీ ప్రజల్ని నాశనం చేయడానికి వీళ్ళ దళితుల యొక్క బతుకులను నాశనం చేయడానికి అగ్రవర్ణ ఒక కోవట్టుగా వాళ్ళ చెంచాలు ఉన్నటువంటి ఈ యొక్క నాయకులకు చెప్పు గుర్తుకు ఓటే. గత కొద్ది కాలంగా ఈ దేశంలో ఎన్నికల వాతావరణం ఏర్పడుతూ ఈ 90% ప్రజల బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణ ప్రజాస్వామికవాదుల అగ్రవర్ణ పేదలను మరొకసారి 75 ఏళ్ళుగా మోసం చేస్తూ మరొకసారి మోసం చేయడానికి ఇక్కడున్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు సన్నద్ధమవుతూ మోసపూరితమైన అలా ఆగడాలకు మోసపూరితమైన మాటలకు ఈ పార్టీ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ రాష్ట్రంలో దేశంలో ధర్మయుద్ధం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తుందని సందర్భంగా ఈ వేదికను మేము కోరేది ఒకటే. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ ప్రజలందరూ నమ్మి మోసపోవడం జరిగింది. ఇక నుండి ఈ ఎలక్షన్ నుండైనా కూడా పోయిన పాములాగా మన జీవితాలు ఖరాబు కావద్దు. ఇప్పటికైనా గత 15 సంవత్సరాలుగా సాంస్కృతికంగా తయారై ధర్మ సమాజ పనిచేసి ఇలా పెద్దపల్లి నియోజకవర్గం అయితేనే రాష్ట్ర వ్యాప్తంగా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ధర్మ సమాజ్ పార్టీని ఆదరించుకొని మనకచ్చిన బాగుంటాయి. చెప్పు అనేది మనిషికి రక్షణ ఇస్తుంది. మనిషికి విలువనిచ్చేది రాజ్యాంగము. ఆ మనిషినే రక్షించేది చెప్పు. అంటే చెప్పుకు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ఇక్కడున్న 90% ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. సమాజ్ పార్టీ మాత్రమే మన 90% ప్రజల యొక్క జీవితాలను బాగు చేస్తుంది జరుగుతుంది. ఈ విధంగా ఒక పార్టీ ఏమో అభివృద్ధి పేరు మీద, ఇంకో పార్టీ ఇదివరకు ఉన్న పార్టీ ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే తెలంగాణ పునర్నిర్మాణ పేరు మీద మళ్ళీ ఎజెండా మొత్తం ఒకటే అని గుర్తించాలి. వాళ్ళ కుట్రలు భగ్నం చేయడానికే ధర్మ సమాజాలని ఈ ప్రజల నియోజకవర్గ ప్రజలైనా రాష్ట్ర స్థాయి ప్రజలైనా మీ అందరినీ కోరడం జరుగుతుంది. మరి ముఖ్యంగా నియోజకవర్గంలో కోల్ బెల్ట్ స్థానం ఎక్కువ ఉంటుంది. ఈ కోల్ బెల్ట్ స్థానంలో ఉన్న ఈ బొగ్గు గని ఎంతెంతో మంది వేల మంది చదువుకొని వాళ్ళకు స్థానిక కంపెనీలలో ఉద్యోగం లేకుండా రోడ్డు మీద పడి
రాగిరి చేసుకుని బతికే పరిస్థితి ఏర్పడింది. ఉన్నత విద్యావంతులు ఉన్న ప్రజలందరూ, ఉన్నత విద్యావంతులుగా ప్రజలకైనా, విద్యావంతులకైనా, విద్యార్థులకైనా, యువక మరి అభివృద్ధి పేరు చెప్పుకున్న బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? వారు నమ్మొద్దని ధర్మ సమాజ్ పార్టీని నమ్ముకోవాలని ఒకసారి గుర్తించాలని, ఈ విధంగా అసలు పునర్నిర్మాణం అంటే ఏంటిది కాంగ్రెస్ పార్టీ మనం ఆలోచించాలి. అంటే ప్రతి మనిషిని లెక్కించి ఈ రాష్ట్రంలో ఉన్న భూమి, ఇల్లు, సంపదను, భూమిని పంచాలి. పునర్నిర్మాణం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ జనాభా ప్రకారంగా పంచితే దాన్ని పునర్నిర్మాణం అంటారు. ఇలా భూమి లేకుండా దేశంలోనే అత్యధిక పేదరికంగా అనుభవించే రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈ విధంగా భూమి పంచాలి, సంపద పంచాలి, విద్య ప్రతి మనిషికి విద్యను ఇవ్వాలి, ప్రభుత్వమే కల్పించాలి. ఇవాళ విద్య అంటేనే అందరి ద్రాక్షంగా, విద్య అంటేనే అసలు ఈ దేశంలో విద్య మారిపోయింది. కానీ భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి మనిషికి ఉచిత విద్య అందించాలనే ఒక పెద్ద చట్టము ప్రాథమిక. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీలను మోసం చేస్తున్నారని ఈ ప్రజలందరూ గమనించాలి. వాళ్ళని మోసం, విద్య, వైద్యం, ఇల్లు, ఉపాధి, భూమి లేకుండా ఇలా మనల్ని 70 సంవత్సరాలు చేస్తుంది. ప్రజలారా, నా బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలారా, ఇక నమ్మకండి, మీ పక్షానే ధర్మ సమాజ్ పార్టీ విశారద మహారాజ్ గారి నాయకత్వంలో పనిచేస్తుందని, మేము పనిచేస్తున్నాం. మీ సమస్యలైనా నేతకాని కుల బాంధవులందరూ నేతకాని కులం నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం కృషి చేయాలని దుర్గం లక్ష్మి కోరారు. ఈ మేరకు ఆమె బుధవారం బతుకమ్మ ఛానల్తో మాట్లాడుతూ నేతకాని కులస్తుల అభివృద్ధి కోసం నేతకాని కులానికి గుర్తింపు తేవడానికి గోమాస శ్రీనివాస్ ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రతి నేతకాని కులస్తులు గోమాస అండగా నిలబడాల్సిన తరుణం వచ్చిందని తెలిపారు. నేతకాని కుల బాంధవులారా, నేను నేతకాని ఆడపడుచునే. గోమాస గారు నాకు అన్నయ్య లాంటి వారు. ఆయన గురించి నాకు తెలిసిన విషయం కొంచెం మన కులస్తులతోటి పంచుకోవాలని నేను వీడియో తీయించుకుంటున్నాను. గోమాస గారు చాలా మంచివారు. మన నేతకాని కులము వెనుకబడిపోవడానికి కారణం ఏంది అని చాలా ఆలోచించి మన నేతకాని కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేసి ఆయన అందరినీ గ్యాదర్ చేసి నేతకాని కులస్తులు ఇన్ని లక్షల మంది ఉన్నారు, మనకు రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నామని ఆలోచించి గోమాస గారు గ్యాదర్ చేసి కులాన్ని అంతా ముందుకు తీసుకొచ్చి మండల కమిటీలు, జిల్లా కమిటీలు, గ్రామ కమిటీలు వేసి మందిని మన కులం ఎంతున్నదని తెలుసుకొని గల్లీ నుండి ఢిల్లీ వరకు తీసుకుపోయి కేసీఆర్ దగ్గర మాట్లాడిండ్రు. మా కులం ఇంతున్నది సార్, మాకు కంపల్సరీ రాజకీయంగా ఎదగడానికి మాకు ఏదన్నా అవకాశం ఇవ్వండి అని కేసీఆర్ గారికి విన్నవించుకున్నారు గోమాస గారు. కేసీఆర్ కూడా మన గోమాస గారి మాటకు విలువనిచ్చి ఆయన ఏదండి అక్కడ పార్లమెంటులో మన కులం గురించి మాట్లాడి గోమాస గారికి ఎంపీ సీటు డిక్లేర్ చేసిండు. ఎంపీ సీటు డిక్లేర్ చేసిన తర్వాత గోమాస గారు ఎంపీగా కొన్ని ఓట్లతోటి మాత్రమే ఆయన ఓడిపోవడం జరిగింది. అప్పటి నుండి ఇంతవరకు గోమాస గారు ఎన్నికల్లో మళ్ళీ నిలబడలేదు. కానీ ఇప్పుడు 2024లో గోమాస గారిని మోడీ గారు గుర్తించి గోమాస గారు చాలా మంచివారని తెలుసుకొని ఆయన ఎంక్వైరీ చేసి గోమాస గారిని పెద్దపల్లి ఎంపీగా మోదీ గారు పిలిచి ఆయనకు ఎంపీ సీట్ ఇచ్చిండు. లక్షల మందిలో డిక్లేర్ చేసిండు. అందుకని మనం గోమాస గారిని తప్పకుండా గెలిపించుకోవాలి. గెలిపించుకోవడమే కాకుండా ఆయన చాలా మంచి మనిషి. ఎందుకంటే ఒక విషయం, మా చెల్లె భర్త మహారాష్ట్రలో కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేసుకుంటా బిల్డింగ్ నుండి కింద పడి చనిపోయిండు. చనిపోతే కాంట్రాక్టు ఒక 50,000 మాత్రమే ఇస్తానని చెప్పిండ్రంట. అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, అయ్యో 50,000 అంటే కనీసం దహన సంస్కారాలకు కూడా సరిపోవు, వాళ్ళు చాలా బీద వాళ్ళని మా దుర్గం నరసయ్య గారికి
వాళ్ళ కొడుకు ఫోన్ చేసిండు, బాబాయ్ ఇలా సంగతి, ఇంతకు ముందు గోమాస గారు ఎంపీగా ఉన్నారు కదా, ఆయనకు చాలా మంది తెలుసు మహారాష్ట్రలో, జర హెల్ప్ చేయమనని మాట్లాడిండు. అప్పుడు ఎంబట దుర్గం నరసయ్య గారు స్పందించి గోమాస గారికి ఫోన్ చేసి, అన్న మరి ఇలా జరిగిందంట, పాప మళ్ళీ చాలా బీద వాళ్ళంట, వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేయాలన్నయ్య మీరు అంటే, సరే అన్న నువ్వు ఎందుకు బాధపడతావు, కాంట్రాక్ట్ నంబర్ నాకు ఇయ్యి, నేను ఇప్పుడే వాళ్ళని చేసి నేను పైసలు ఇప్పిస్తా అని కాంట్రాక్ట్ నంబర్ తీసుకొని ఎంబటే గోమాస గారు స్పందించి 50,000 ఇస్తానన్న కాడ 5 లక్షలు ఇప్పించడానికి ప్రయత్నం చేసి ఇప్పించండు కూడా. చాలా మంచి మనిషి. అందుకని అలాంటి మనిషిని మనము గెలిపించుకోవడమే కాకుండా ఆయనను గెలిపించుకొని ఆయన ద్వారా మనము మంచి పనులు చేయించుకోవడానికి ప్రయత్నించాలి. అందుకని నేను ఆయన గురించి మాట్లాడాలనుకొని నా మనసులో మాట మీ ముందు పెడుతున్నాను. మన నాతకాని ప్రజలారా తప్పకుండా గోమాస గారిని గెలిపించుకోవాలి. నా పేరు దుర్గం లక్ష్మి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.